వీడు పడిపోతే ఎత్తడానికి కొత్త రకం క్రేన్ కనిపెట్టాలి. పర్వతం నడిస్తే ఎలా ఉంటుందో వాడు అడుగులు వేస్తున్నప్పుడు చూశాను. అతడి మీద ఇలాంటి జోకులు వందలు వేలు ఉన్నాయి ట్విట్టర్లో. అతడేమి సామాన్యుడు కాదు, ప్రపంచంలో అత్యంత సంపన్నులైన కుటుంబ వారసుల్లో ఒకడు. అతడే ముఖేష్ నీతా అంబానీల ముద్దుల పుత్రుడు అనంత్ అంబానీ. అన్నట్లు అనంత్కు తెల్ల ఏనుగులంటే ఇష్టమట. ప్రపంచ సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్న వ్యక్తిగా ముఖేష్ అంబానీ గురించి ప్రపంచానికి తెలుసు. కానీ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మాత్రం తండ్రి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ఎక్కడో తెలుసా? ట్విట్టర్ లో. అనంత్ అంబానీ సైజు మీద ట్విట్టర్ లో వందల వేల జోకులున్నాయి. మనోడి సైజు గురించి, తిండి గురించి బోయెడు కామెంట్లు. తండ్రి ఆర్థిక ప్రపంచానికి రాజైతే కొడుకు ఒబేసిటీ సామ్రాజ్యానికి అధిపతట. అంటున్నా పక్కనున్న మురికి వాడల్లో పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోవడానికి అనంత్ ఆకారానికి ఉన్న సంబంధంపై ఏకసభ్య కమిషన్ తో విచారణ జరపాలట. ఇలాంటివెన్నో జోకులు. 17 ఏళ్ల అనంత్ అంబానీ ఖాళీ దొరికినప్పుడల్లా తిరుమలలో వాలిపోతాడు. సాదాసీదా వీఐపీలకే సాగిలపడే టీటీడీ అర్చకులు అనంత్ వస్తే ఇక సాష్టంగ పడకుండా ఉంటారా? అనంత్ అంబానీ ముఖేష్ అంబానీ కొడుకుగా కొంతమందికి తెలిసినా ఇటీవల ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత గ్రౌండ్ లోకి రావడంతో ఎవరబ్బా ఈ లవ్ పార్టీ శాల్తీ అన్నట్లు చాలా మంది ఆశ్చర్యంగా చూశారు. తరువాత మనోడి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ముఖేష్ కున్నంత గుర్తింపు అనంత్ కు కూడా ఉంది. అయితే అది అతని రిచ్నెస్ వల్ల కాక శరీరం వల్ల వచ్చింది. చిన్నప్పటి నుంచి అనంత్ ఇలాగే ఉన్నాడు. అన్నట్లు అనంత్ సోదరుడు ఆకాష్ కూడా సైజ్ లో సోదరుడితో పోటీ పడుతున్నాడు. అతడి గురించి బయట ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలియలేదు. అనంత్ అంబానీ హాబీలు కూడా వింతగానే ఉంటాయని చెప్తున్నారు అతని గురించి తెలిసిన వారు. దేశంలోనే అత్యంత ఖరీదైన బిల్డింగ్ గా పేరున్న అంబానీల నిలయం అంటిల్లాలో ఒక ఫ్లోర్ మొత్తం అనంత్ తీసేసుకున్నాడట. అంత పెద్ద స్థలాన్ని ఆయన ఏం చేసుకుంటారంటే అందులోనే ట్విస్ట్ ఉంది. ప్రపంచంలో అత్యంత చిన్న జాతి పక్షులను పెంచడం అనంత్కు అలవాటట. అంతేకాదు అత్యంత అరుదైన ఆఫ్రికన్ కోతిని కూడా తన బిల్డింగ్ లో పెంచుతున్నాడు అనంత్. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు వ్యక్తులను నియమించి వాటి ఆలనా పాలనా చూసే ఏర్పాటు చేశాడు ఈ బుల్లి బిలియనీర్. అనంత్ పై ట్విట్టర్ లో పేరుతున్న జోకుల పట్ల కొందరు వైద్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అనంత్ కు హైపోథైరాయిడ్ ఉందని, దాన్ని నయం చేసేందుకు స్టెరాయిడ్స్ వాడినందునే అతడు అలా లావయ్యాడని, రోగుల పట్ల దయతో వ్యవహరించాలని కోరుతున్నారు. మరి షార్ట్ బ్రేక్ తీసుకుందాం.